తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి మనకు ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి? సో, నిజంగానే ఈరోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అండ్ దాంతో పాటుగా ఒకసారి రిలీజ్ అయితే మనకు సీట్ వచ్చిందని చెప్పి ఎట్లా తెలుస్తది? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుంటాం. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత కూడా సో, మనకు మెసేజ్ రాకపోయినా సీట్‌ని వచ్చిందా లేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఫర్దర్‌గా చేసుకుంటాం. సో, ఇది మన తెలంగాణకు సంబంధించిన ఎబ్సెట్ అఫీషియల్ వెబ్‌సైటు. సో, కౌన్సెలింగ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి వచ్చిందన్నట్టు. సో, మనకు అలాట్‌మెంట్స్ కోసం ప్రాసెసింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి వెబ్‌సైట్ అయితే క్లోజ్ ఉంది. వన్స్ వెబ్‌సైట్ ఓపెన్ అయితే ఇక్కడ మనకొకటి లాగిన్ అని చెప్పి ఒక పోర్టల్ అయితే వస్తదన్నట్టు. సో, ఒకసారి లాగిన్ అని వచ్చింది అనంటే మాత్రం వెబ్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినట్టే. అండ్ మనకి ఈ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి గదా! అంటే అకార్డింగ్ టు మనకి నోటిఫికేషన్ లోపల ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 18థ్ జులై 2025 రోజు ఆర్ ఎల్స్ దానికంటే ముందయితే రావాల్సుంటాయి. ఓకేనా? సో, మనకిక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్స్ ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ బిఫోర్ 18థ్ జులై. సో, 18థ్ జులై ఆర్ ఎల్స్ దానికంటే ముందు. అంటే ఈరోజు రి రిలీజ్ కావడానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, 18థ్ జులై రోజు రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు ఈ రోజు కూడా రిలీజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ప్రీవియస్‌గా మాక్ అలాట్‌మెంట్స్ అనేది 13థ్ రోజు అని చెప్పిర్రు. బట్ మనకి 12థ్ రోజే రిలీజ్ చేసిర్రు. సో, ఆ మాక్ అలాట్‌మెంట్స్ ప్రాసెస్ లోపలనే మనకు ఫైనల్ అలాట్‌మెంట్స్ కూడా రిలీజ్ అయితే మాత్రం మనకి ఈ రోజు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ ఈరోజు రిలీజ్ గాకపోయినా కూడా మనకు రేపైతే 18థ్ జులై రోజైతే పక్కాగా రిలీజ్ అయితాయి. సో, చాలామంది మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి సో, ఈరోజు రిలీజ్ కావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఓకేనా? సో, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో తక్కువ ఛాన్సెస్ ఉన్నా కూడా చెప్పలేము. ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఏ సెకండ్ లోపలైనా కూడా మనకు ఈ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావచ్చు. ఓకేనా? సో, ఇది అలాట్‌మెంట్స్ గురించి. అండ్ ఒకసారి మనకు అలాట్‌మెంట్స్ లోపల సీట్ వస్తే మాత్రం మనకొక మెసేజ్ అయితే వస్తది. అండ్ తెలంగాణ ఎబ్సెట్ 2025 అని చెప్పి మాక్ అలాట్‌మెంట్స్ అనేది సో, ఇట్లా మాక్ అలాట్‌మెంట్స్ కాడ ప్రొవిజనల్ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకి ప్రీవియస్‌గా మాక్ అలాట్‌మెంట్స్ అనేది 6:54 అనే టైంకి రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఈరోజు కూడా మనకు 10 పీఎం లోపు మనమైతే వెయిట్ చేద్దాం. సీట్ అలాట్‌మెంట్స్ అయితాయా కాదా అని చెప్పి. ఒకసారి సీట్ అలాట్‌మెంట్స్ అవుడుతోటే మనమైతే మన ఛానల్ లోపల వీడియో అయితే పోస్ట్ చేసుకుంటాం. ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి అలాట్‌మెంట్స్. సో, మెసేజ్ వచ్చినా రాకపోయినా అలాట్‌మెంట్స్ అయినాయా కాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఫర్దర్ వీడియోస్‌తో పాటు డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకేందంటే ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మనం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? డిపెండింగ్ అపాన్ కాలేజ్. సో, మీ కాలేజ్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీకున్న రిజర్వేషన్‌ని బట్టి మీరు గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ లోపల చదివిర్రా లేదా అనే దాన్ని బట్టి మనకు రియంబర్స్‌మెంట్ అయితే వస్తదన్నట్టు. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు కొంత ఫీ అయితే ఉంటది. ఆ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆ ఫీని పే చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. కాబట్టి ఈ ఫీని మీరు అరేంజ్ చేసుకోరి. ఓకేనా? సో, ఈ ఫీని మీరు అరేంజ్ చేసుకోరి. తర్వాత మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సీట్‌ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలనేది కూడా డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.